నమస్కారం. ఓ కలెక్టర్గా సుదీర్ఘమైన అనుభవం, ఎమ్మెల్సీగా రాజకీయ ప్రస్థానం వెరసి ఈసారి బీఆర్ఎస్ తరఫు నుంచి పార్లమెంట్ క్యాండిడేట్గా కంటెస్ట్ చేస్తున్నారు వెంకట్రామిరెడ్డి గారితో క్వశ్చన్ అవర్. నమస్కారం అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? ఐఎమ్ ఫైన్ అండ్ డూయింగ్ వెల్. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్. పార్టీ పిలిచి టికెట్ ఇచ్చిందా లేదా మీరు అడిగారా? పార్టీ నిర్ణయం మేరకు నేను కంటెస్ట్ చేస్తూ ఉన్నాను. పార్టీ నిర్ణయించింది మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం ఏదైతే ఉందో బీఆర్ఎస్ పార్టీకి ఉమ్మడి మెదక్ జిల్లా కంచుకోట. క్యాడర్ పూర్తిగా 20 సంవత్సరాల నుంచి పార్టీ ఆవిర్భావం నుంచి కూడా స్ట్రాంగ్ క్యాడర్ బేస్డ్ పార్టీ ఉమ్మడి మెదక్ జిల్లా. పోరాటం అక్కడే స్టార్ట్ అయింది, తెలంగాణ సాధన అక్కడే స్టార్ట్ అయింది. తెలంగాణ వచ్చిన తర్వాత అక్కడి నుంచే కూడా ఈ పార్టీ గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, పార్టీ అధ్యక్షులు హరీష్ రావు కూడా ఈ మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న అసెంబ్లీ స్థానాల నుంచి వాళ్ళు ఇవాళ అసెంబ్లీలో ఉన్నారు. సో ఆ విధంగా చూస్తే మెదక్ ఎప్పటికి కూడా, ఇప్పుడే కాదు ఎప్పటికి కూడా మెదక్ బీఆర్ఎస్ పార్టీ కంచుకోట మొదటి ప్రశ్న. ఆబ్వియస్లీ దానికి చాలామంది దరఖాస్తులు పెట్టుకోవడము, చాలామంది కూడా కంటెస్ట్ చేయాలని చెప్పేసి అడగడం జరిగింది. ఆ నేపథ్యంలో నన్ను కూడా పార్టీ అడిగింది, కంటెస్ట్ చేస్తారా, మీకు ఇంట్రెస్ట్ ఉందా అని చెప్పేసి. సో నేను పార్టీ ఏది ఆదేశిస్తే ఆ నిర్ణయమే నా నిర్ణయం తప్పితే పార్టీ సభ్యత్వం తీసుకున్నాను, పార్టీకి విధేయుడిగా ఉన్నాను. అత్యంతంగా నేను ఆ జిల్లాకి కలెక్టర్గా పనిచేసి మాజీ ముఖ్యమంత్రి గారి కేసీఆర్ గారి ఆదేశాల మేరకి హరీష్ రావు గారు, గౌరవనీయులు హరీష్ రావు గారితో పాటు నేను ఆల్మోస్ట్ ఎవ్రీ డే టు డే ఉండి నేను 7.5 సంవత్సరాలు అక్కడ పనిచేశాను. సో ఆ సాన్నిహిత్యంలో నేను పార్టీ ఏది చెప్పినా కూడా ఒక క్షణం ఆలోచించకుండా నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత పార్టీ కార్యకర్తగా నా మీద ఉంది ఇంకా. సో పార్టీ నన్ను ఆదేశించింది, నేను బరిలో ఉండమన్నారు. ఎస్, దట్స్ ఆల్, నో క్వశ్చన్స్ ఆస్క్డ్. కలెక్టర్ అంటే ఒక బ్యూరోక్రసీ, ఆ అనుభవం ఉంది. అండ్ ఎమ్మెల్సీగా అంటే కంప్లీట్లీ పొలిటికల్ వైపు. సో రెండిటికి మీరు ఎంత తేడా గమనించారు? అంటే బేసికల్గా నేను నా పర్టికులర్ నేచర్, ది వే ఐ వర్క్డ్ ఆల్ త్రూ మై క్యారియర్, బేసికల్గా ఏంటంటే నాకు ప్రజలతో ఉండడం చాలా ఇష్టం. నాకు జనరల్గా ఏదైనా సమస్య ఎవరిదైనా వచ్చినప్పుడు నేను జనరల్గా వింటాను, బాగా వింటాను. దట్ ఈజ్ మై బేసిక్ అంటే క్యారెక్టర్ అనుకోవాలా, నా నేపథ్యం అనుకోవాలా. సో ఎదుటి వ్యక్తి చెప్పినప్పుడు శ్రద్ధగా వింటాను. నేను విని దాన్ని సమాధానపరుచుకొని నేను ఇమీడియట్గా దానికి చేయవలసిన తక్షణ కార్యక్రమాలు చేస్తుంటా. సో దానివల్ల నాకు అధికారిగా నాకేంటంటే ప్రజల అధికారి, ప్రజల కలెక్టరు, ప్రజలతో ఉండే కలెక్టరు అని అంటారు. సో నన్ను కలవకముందు, నా ఛాంబర్కు రాకముందు కలెక్టర్ దగ్గరికి పోతున్నామని పాపం కొద్దిగా కలెక్టర్కి ఏదో ఇట్లా దర్పణంగా ఉంటారు. కలెక్టర్ తక్కువ మాట్లాడతాడు, కలెక్టర్ దగ్గర ఒకటే నిమిషం మాట్లాడాలి, కలెక్టర్ దగ్గర కరెక్ట్గా మాట్లాడాలి. ఇవన్నీ జనరల్గా ప్రజలు, వాళ్ళకి బహుశా చాలామంది కలెక్టర్ని కలిసి ఉండని వాళ్ళు కూడా ఉంటారు నా దగ్గరికి వచ్చే వాళ్ళలో. చాలామంది ఏంటంటే వచ్చేటప్పటికి, అరే కలెక్టర్కి చాలా సింపుల్గా మాట్లాడిండు, అరే కలెక్టర్తో ఎంత మాట్లాడినా కూడా వద్దని లేదు, చాలా సమయం ఇచ్చిండు అని ఒక మంచి ఆలోచన, మంచి మనసుతో నా దగ్గర నుంచి వెళ్ళిపోయేవారు. సో నాకున్న నేపథ్యం ఏంటంటే నేను ప్రజల మనిషిని యాక్చువల్గా. సో కలెక్టర్గా నా బాధ్యతగానే స్వీకరించాను నా ఉద్యోగాన్ని తప్పితే, కలెక్టర్ అంటే నాకేదో పెద్ద సింహాసనం, అది నేను కలెక్టర్ కుర్చీలో కూర్చున్నాను, నాకేదో పెద్ద గౌరవప్రదమైన పోస్ట్ ఉంది, జిల్లాలో ప్రతి ఒక్కరు నన్ను కలెక్టర్ అనుకుంటారు. పొద్దున్న లేవగానే న్యూస్ పేపర్లలో నా పేరే ఉంటుంది, నా ఫోటో ఉంటుంది, నాదే రాయాలి, నాకు డిపిఆర్ఓ ఉంటాడు, నాకు వ్యవస్థ ఉంటుంది అని అనలేదు. నేను అసలు ఎన్నడూ డిపిఆర్ఓ అని వాడుకోలేదు. ఐ నెవర్ యూజ్ డిపిఆర్ఓ ఫర్ మై వెన్ ఐఎమ్ కలెక్టర్. సో ఆయన అసలు నాకు ఏం చేస్తున్నాడో కూడా నేను ఎన్నడూ అడగకపోయేది. బేసికల్గా నెగటివ్ ఆర్టికల్స్, వేర్ గవర్నమెంట్ ఇంటర్వ్యూన్స్ అయితే ఉంటుందో అవి మాత్రమే నేను పెట్టమనేది. పాజిటివ్ ఆర్టికల్స్ నేను నా క్లిప్పింగ్స్ పెట్టద్దని చెప్పేది. నేను పాజిటివిటీ తెలుసుకోవాల్సిన అవసరం ఏముంది, నెగటివిటీ ఉంటే కరెక్షన్ చేసుకుంటాం, కోర్స్ కరెక్షన్ చేసుకుంటాం. నా బాధ్యత నెగటివిటీ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత, ప్రజలు బాగుండాలనేది నాకు ఆకాంక్ష. సో దిస్ ఈజ్ హౌ నేను వర్క్ చేసిన. సో కాబట్టి నాకు ఎమ్మెల్సీకి నేను షిఫ్ట్ అయినప్పుడు, ప్రత్యక్ష రాజకీయాలకు వస్తున్నప్పుడు నాకు షాక్గా లేదు. నాకు ఆల్రెడీ ఉన్నాను కాబట్టి ప్రజలకు ఏం కావాలి, ప్రజలకు సమాధానం ఏ విధంగా నేను ఉండగలుగుతాను, ఇప్పటికీ ప్రజలతోనే ఉన్నాను. నేను నా 25 సంవత్సరాలు కూడా ఫీల్డ్లో పనిచేసినాను. నేను హైదరాబాద్లో కూర్చుండి డెస్క్ ఆఫీసర్గా నేను పనిచేయలేదు. సో దానివల్ల నాకేంటంటే నా షిఫ్ట్ ఫ్రమ్ వన్ ఫేజ్ టు అనదర్ ఫేజ్ ఈజ్ ఏ నార్మల్ ఫ్లో. ఇట్స్ నాట్ ఏ షాక్.
బట్ దట్ ఈస్ ఆల్సో పవర్, దిస్ ఈజ్ ఆల్సో పవర్ కదా సార్. బట్ ఇది ఇంకా మీకు జనాల్లో వెళ్ళడం ఈజీ అవుతుంది. అంటే బేసికల్గా ఏంటంటే కలెక్టర్గా ఒక అధికారిగా ఉన్నప్పుడు కొన్ని పరిధులు ఉంటాయి. ప్రజలకు కావాల్సిన పనులు ప్రభుత్వం చేయనప్పుడు ఒక జిల్లా స్థాయి అధికారిగా కలెక్టర్గా నేను ప్రభుత్వానికి డెఫినెట్గా ప్రజలకు ప్రభుత్వానికి సారథిగా మధ్యలో కలెక్టర్ ఉంటాడు. ఈజ్ ద ఫేస్ ఆఫ్ ద గవర్నమెంట్ టు ఇంప్లిమెంట్ ద ప్రోగ్రామ్స్ ఆఫ్ ద గవర్నమెంట్ అండ్ ఈజ్ డ్యూటీ ఈజ్ టు రీచ్ దెమ్ టు ద పీపుల్. దట్ ఈస్ వాట్ వీఆర్. సో ఈ కంటెక్స్లో ఏమవుతుందంటే ప్రజల మధ్యలో ఉన్నాను కాబట్టి నాకు గ్రౌండ్ కనెక్ట్ ఎక్కువ కాబట్టి ప్రజలతో ఎక్కువ ఉన్నాను కాబట్టి పాలసీ ఇంప్లిమెంటేషన్స్ ప్రోగ్రామ్ స్కీమ్ ఇంప్లిమెంటేషన్స్ లోపల ఏదైనా డిఫికల్టీస్ ఉంటే నేను తక్షణమే ప్రభుత్వానికి చెప్పి ఈ స్కీమ్లో ఈ లోపాలు ఉన్నాయి, దీన్ని సరిదిద్దుకుందాం, ఇంకా బెటర్ ఇంప్లిమెంటేషన్ చేయొస్తుందని చెప్పి ఎప్పుడు నేను అనుసంధానం చేసుకునేవాడిని. కలెక్టర్గా నా బాధ్యత కూడా అది. ఎందుకంటే ప్రభుత్వ పథకాలు కలెక్టర్ ద్వారా జిల్లాలో అమలవుతాయి. సో జిల్లాలో కలెక్టర్ ద్వారా అమలైనప్పుడు నేను ఖచ్చితంగా నా బాధ్యత ఏంటి, గవర్నమెంట్ ఏ పాలసీ ఇస్తే అది ఇంప్లిమెంట్ చేయాల్సినది నా బాధ్యత కాదు, అది వన్ ఆఫ్ ద రెస్పాన్సిబిలిటీ. బట్ అనదర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ టు గివ్ ద ఫీడ్బ్యాక్ వాట్ పీపుల్ ఆర్ సేయింగ్ అబౌట్ దిస్ స్కీమ్ టు ద గవర్నమెంట్. సో గవర్నమెంట్లో ఉన్న డెసిషన్ మేకర్స్కి అంటే ప్రజాప్రతినిధులకు ఈ స్కీమ్ ఇలా ఉంది సార్, దీనిలో కొన్ని మార్పులు తేవాల్సి వస్తుంది, ఈ స్కీమ్ అంతా బాగా లేదు, దీన్ని ఇంకా కొద్దిగా మార్చినట్టయితే వెసులుబాటు చేసినట్టయితే ఇంకా సవ్యంగా ఇంప్లిమెంట్ అవుతుంది, ప్రజలకు మీరు ఏదైతే లబ్ధి చేయాలనుకున్నారో ఇంకా ప్రాపర్గా లబ్ధి చేయగలుగుతాం అనేది నేను కమ్యూనికేట్ చేసేవాడిని. సో దానివల్ల నాకేమవుతుందంటే ఆఫీసర్గా కొన్ని పరిధిలలో పనిచేశా, ప్రత్యక్ష రాజకీయాలలో మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా డెఫినెట్గా ఇంకా వైడ్ స్పెక్ట్రమ్ లోపల పూర్తిగా నాకు ఇప్పుడు బ్యూరోక్రాటిక్ ఎక్స్పీరియన్సు లాంగ్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఇంప్లిమెంటేషన్ చేసిన అనుభవాలు ఉన్నాయి, ప్లస్ పాలసీ మేకింగ్లో కూడా గ్రౌండ్ రియాలిటీని కనెక్ట్ అయ్యి ప్రజలకు యాక్చువల్గా ఏం కావాలనే దానిలో కూడా నా రోల్ కీలకంగా ఇప్పుడు చేసే అవకాశం వచ్చింది. క్షేత్రస్థాయిలో అధికారులు స్కీమ్ ఇంప్లిమెంటేషన్ చేస్తున్నప్పుడు కూడా నాకున్న 25 సంవత్సరాల అనుభవాన్ని డెఫినెట్గా నా ఆఫీసర్స్కి ఎవరైతే స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తారో వాళ్ళకు నేను మంచి సూచనలు ఇచ్చి కూడా ఒక టీం వర్క్ చేయించుకునే యాడెడ్ అడ్వాంటేజ్ నాకు ఇవాళ ఉంది ఎంపీగా. అమేజింగ్ సార్. ఆ కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ అన్నది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. డెఫినెట్లీ ఇట్స్ అన్ యాడెడ్ అడ్వాంటేజ్. అంటే ఇంకొకటి ఇక్కడ గ్రేటెస్ట్ ఆపర్చునిటీ వాట్ ఐఎమ్ లక్కీ ఎనఫ్ టు బీ నౌ బిఆర్ యాజ్ క్యాండిడేట్ ఫర్ మెదక్ పార్లమెంట్ సీట్ బికాజ్ I would be probably the only member of parliament getting into the parliament now. Correct. Having worked there as collector for almost 7.5 years as an IAS officer. Right. And I am representing now the same constituency where I worked with the same people. So definitely నేను ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా నా పార్లమెంట్ ఏరియాలో నా పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రజల అవసరాల కొరకు ఖచ్చితంగా నేను అందరికన్నా బెటర్గా క్వశ్చన్ చేయగలుగుతా, పార్లమెంట్లో కూడా నేను నా గలం ఇప్పగలుగుతా, చెప్పగలుగుతా. నేను ఐ బీన్ ఎ కలెక్టర్ దేర్ సార్ ఫర్ 7.5 years. ఐ నో ది ఇష్యూస్ ఆఫ్ ద పీపుల్, దీస్ ఆర్ ద థింగ్స్ రిక్వైర్డ్ ఫర్ దట్ ఏరియా అని నేను గలం విప్పి మాట్లాడి కొట్లాడి పార్లమెంట్లో నా ప్రాంతానికి న్యాయం చేయగలుగుతాను. అదే ఐ వాజ్ జస్ట్ అబౌట్ టు ఆస్క్ దట్ సార్. ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయడం ఇట్స్ అ టోటలీ డిఫరెంట్ బాల్ గేమ్. అండ్ అందులో లోక్సభకి మీరు కంటెస్ట్ చేస్తున్నారు విత్ సో మచ్ ఎక్స్పీరియన్స్. 7.5 years ఒకటే చోట ఉండడం సామాన్యమైన విషయం కాదు. మీ కలీగ్స్ కానీ మీ తోటి ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ ఎప్పుడైనా జెలస్గా ఫీల్ అవ్వడం కానీ అలాంటిది జరిగిందా? నా 25 years ఆఫ్ సర్వీస్లో నాకు ఒక అరుదైన అవకాశం నాకు కలిగింది ఏంటంటే ఉద్యోగరీత్యా, అంటే నా జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను అన్ని పార్టీలు, అన్ని పొలిటికల్ పార్టీస్ అంటే టీడీపీ తెలుగుదేశం పార్టీలో అప్పుడు గౌరవనీయులు పెద్దలు శ్రీ చంద్రబాబు నాయుడు గారు దగ్గర అతి సన్నిహితంగా ఒక 5 సంవత్సరాలు పనిచేశాను. వైఎస్ఆర్ దగ్గర చాలా క్లోజ్గా పనిచేశాను. కిరణ్ కుమార్ రెడ్డి గారి దగ్గర కూడా అత్యంత సన్నిహితంగా పనిచేశాను. ఇప్పుడు కేసీఆర్ సార్ దగ్గర కూడా తెలంగాణ వచ్చిన కాడి నుంచి మొన్న నేను రిజైన్ చేసి ఎమ్మెల్సీ అయ్యేంత వరకు అత్యంత సన్నిహితంగా పనిచేశాను. సో నేను ఐఏఎస్ ఆఫీసర్స్లో మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్స్ చూసినట్టయితే అందరి ముఖ్యమంత్రుల దగ్గర అత్యంత సన్నిహితంగా అన్ని ప్రభుత్వాలు, అన్ని రాజకీయ పార్టీలకు చెందిన ముఖ్యమంత్రుల దగ్గర అత్యంత సన్నిహితంగా పనిచేసిన 2 ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు మనకు ఈ లాస్ట్ 40 years లోపల. ఒకరు గౌరవనీయులు పెద్దలు ఎస్పీ ప్రసాద్ గారు, వారందరూ ముఖ్యమంత్రుల దగ్గర పనిచేశారు. విజయభాస్కర్ రెడ్డి గారి నుంచి మొన్నటి వరకు అందరి దగ్గర పనిచేశారు వారు, సీఎంఓలో పనిచేశారు వారు. నెక్స్ట్ నేనే ఆఫీసర్ని,
అందరి ముఖ్యమంత్రుల దగ్గర కూడా డైరెక్ట్గా వారి డైరెక్షన్స్ లోపల సన్నిహితంగా పనిచేసిన ఐఏఎస్ ఆఫీస్ గారు. అమేజింగ్. సో కాబట్టి నా ఎక్స్పీరియన్స్, నాకున్న అనుభవము, సీఎం ఆఫీస్లో డిసిషన్స్ ఏ విధంగా అవుతాయి, రైట్. క్యాబినెట్ లెవెల్లో డిసిషన్స్ ఏ విధంగా అవుతాయి, సో పొలిటికల్ యాంగిల్లో ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు గెలిచిన తర్వాత, ప్రభుత్వం ఫామ్ చేసిన తర్వాత ప్రజలకు దగ్గర కావడానికి ఏ విధంగా పాలసీలు చేస్తారు, అంటే వాళ్ళ బేసిక్ ఐడియా వై ఏ ప్రోగ్రామ్ ఈజ్ ప్లాన్డ్ ఫర్ పీపుల్ అనే దానిలో అపారమైన అనుభవం నాకుంది ఇవాళ. సో ఇవన్నీ నాకు ఎంపీగా కలిసి వచ్చే అవకాశాలు. సో నాకు మీ కొలీగ్స్ కూడా డెఫినెట్గా నాకు ఒక బ్రాండ్ నేమ్ వెంకట్రామరెడ్డి ఆఫీసర్ అంటే అన్నిటికీ బరిదెగిస్తాడు, మొండోడు, గట్టోడు, తప్పకుండా పని చేస్తాడు, పట్టుబడితే పని కంప్లీట్ అయిపోతుంది. ఇంకోటి నేను ఉన్నప్పుడు నా సీనియర్ అధికారులకు కానివ్వండి, మా దగ్గర ముఖ్యమంత్రులకు కానివ్వండి, మంత్రులకు కానివ్వండి, ఒకసారి వెంకటరామరెడ్డికి చెప్తే అది పని అయిపోయినట్టే, ఇంకా దానిలో మనకు సంశయం ఉండదు, అది పని అయిపోతుంది అనే మైండ్లోనే మేము ఉంటాము. ఆయనకు మళ్ళీ రిమైండ్ చేయాల్సిన అవసరం రాదు అనేది నాకున్న బ్రాండ్. సో వెంకటరామరెడ్డి నా కొలీగ్స్ కూడా ఎప్పటికీ ఏమంటారంటే, బాబు నువ్వు పనిచేసిన దగ్గర నేను పని చేయలేను, మేము జీరో అయిపోతాము, నువ్వు హీరోగా వెళ్ళిపోతావు, ఎక్కడ పని చేస్తే అక్కడ, మేము వచ్చిన వాళ్ళందరం జీరో అవుతాము, దయచేసి నువ్వు నీ సక్సెసర్గా నన్ను ప్రపోజ్ చేయకని చెప్పి నా బ్యాచ్మేట్స్, నా సీనియర్స్ జూనియర్స్ నన్ను అడిగేవారు. రైట్. అది జనరల్లీ. సో నీలాగా మేము పని చేయలేము, నీలాగా మేము అగ్రెసివ్గా ఉండలేము, పట్టుదలగా ఉండలేము, అంత సమయం మేము వెచ్చించము అనేది ఉంటుంది. సో ఐ వాజ్ బ్యూరోక్రాట్, బట్ ఇట్ వాజ్ మోర్ దెన్ ఏ బ్యూరోక్రాట్, ఐఎమ్ ఏ పీపుల్స్ మ్యాన్. సో నౌ ఆ నేపథ్యం నాకు ఇవాళ రాజకీయంలో, ప్రత్యక్ష రాజకీయాలలో చాలా కలిసి వచ్చే విషయం. బహుశా ఆ నేపథ్యమే ఇవాళ నన్ను బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థం చేసిందని నేను అనుకుంటున్నా. అదే బీఆర్ఎస్ పార్టీలో కొంచెం వ్యతిరేకత, మీకు టికెట్ ఇచ్చారని ఇప్పుడు సెట్ అయిందా సార్ ఆ ఫీల్? జనరల్గా ఏంటంటే ఒక పొలిటికల్ పార్టీలో గెలిచే సీట్ ఉన్నప్పుడు కొట్టాట ఎక్కువ ఉంటుంది. ఏదైతే ఖచ్చితంగా గెలుస్తుంది అనే పార్లమెంట్ సీట్లో మెదక్ ఇవ్వాలా. రైట్. సో బీఆర్ఎస్ పార్టీలో గెలిచేటప్పుడు పోటీగా కంటెస్ట్ చేయాలని చాలామంది అడుగుతారు. సో అది ఎప్పుడు అడుగుతారు? టికెట్ నిర్ణయించేంత వరకు కొట్లాటలు ఉంటాయి డెఫినెట్గా కదా. అందరూ నార్మల్ పొలిటికల్ ప్రాసెస్ అది. క్యాండిడేట్స్ సెలెక్షన్లో ఏ పార్టీలో అయినా కూడా ఆ సెలెక్షన్స్ వరకు ఒక మూడు ఉంటుంది. సెలెక్షన్స్ కాగానే నాయకత్వం ఏం చేస్తుంది, కూర్చొని పెట్టి అందరినీ మళ్ళీ తట్టి నీకు ఇంకోసారి అవకాశం ఇస్తాను, నీకు మళ్ళీ ఇస్తా అని చెప్తారు. అందరినీ ఐక్యత కూర్చుంటే పెడతారు, అందరికీ కాన్ఫిడెన్స్ ఇస్తారు, టీం వర్క్ చేయమని చెప్పి పంపిస్తారు. సో టికెట్స్ కొరకు ప్రయత్నము అందరం కలిసి ఎవరికి వాళ్ళు పక్కన ప్రయత్నం చేసుకుంటారు. టికెట్ల ప్రయత్నం అయిపోయిన తర్వాత ఎన్నికల ప్రచారం వచ్చేటప్పటికి అందరూ కలిసి మళ్ళీ కొట్లాడతారు. సో ఇది ఏ పార్టీలోనైనా ఏ పార్లమెంట్ సీట్కైనా అయ్యేది. ఇక్కడ మెదక్ ఏంటంటే అరే ఖచ్చితమైన సీట్ అయ్యా, మరి వెంకటరామరెడ్డికి వచ్చింది, అయ్యో నేను మిస్ అయినా అనే భావన ఉంటుంది. కాకపోతే పార్టీ నాయకత్వము, గౌరవ మాజీ ముఖ్యమంత్రికి పార్టీ అధ్యక్షులు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, వాళ్ళందరినీ కూడా కూర్చుండబెట్టి సమన్వయం చేసి ఇవాళ ఒక టీంని సిద్ధం చేసి వీళ్ళ మీదకి వదిలారు. సో నౌ దేర్ ఆర్ నో డిఫరెన్సెస్. సో మీరా పీపుల్స్ పర్సన్, మరి అదే మెదక్ నుంచి చూస్తే ఒక ఆయనేమో మాటల మాంత్రికుడు, ఇంకొక ఆయనేమో అసలు సౌమ్యుడు, మీరేమో చాలా స్ట్రాంగ్ కంచుకోట కంటెస్టెంట్గా వస్తున్నారు. ఎలా చూస్తారు మీ కాంపిటీషన్? అంటే నాకున్న బేసికల్గా అడ్వాంటేజ్ ఏంటంటే 11 సంవత్సరాలు ఈ పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్న 7 నియోజకవర్గాలలో నేను పనిచేశాను. టోటల్ 25 years ఆఫ్ మై క్యారియర్లో ఎప్పుడు కూడా ప్రజల మధ్యలో ఉండి పనిచేశాను. ఎప్పుడు గుర్తించుకుంటారు నన్ను. సో ఇవాళ ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ఒక 100 మందిని పేర్లు పెట్టి నేను పిలవగలుగుతాను. నాకు స్ట్రెంత్ అది. తర్వాత రోజుకు 18 గంటలు ప్రజల మధ్యలో ఉండి పనిచేశాను నేను. నాకు పనిచేయడం చాలా ఇష్టం. కష్టజీవిని నేను, శ్రమజీవిని నేను. సో నాకు నాకు ఈజీ జర్నీ ఇది. ఐఎమ్ నాట్ సీయింగ్ ఎనీ ప్రాబ్లమ్ దేర్ ఇస్ నో కాంపిటీషన్ ఎట్ ఆల్. ఓకే. అంటే నాకు అఖండ విజయం వస్తుంది. నా ప్రజలు వాళ్ళు. నేను వాళ్ళతో ప్రేమతో పనిచేసిన. నేను ఒక అధికారిగా పనిచేయలేదు. నాకు ఒక నేపథ్యం ఉంది. అంటే నేను ఎందుకు ప్రజల కలెక్టర్ని అయ్యానంటే, నాకు ఎవరైనా వచ్చి నన్ను అడిగినప్పుడు, ఒక సమస్య తీసుకొని వచ్చినప్పుడు, నేను ఆ వ్యక్తి స్థానంలో ఉండి, ఆ వ్యక్తి ఒక ఆఫీసర్ దగ్గరికి వెళ్తే ఆ వ్యక్తి మనసులో ఏం కోరుకుంటాడని ఆలోచించి, ఆ వ్యక్తి స్థానంలో నేను ఒక సెకండ్ ఊహించుకొని, నేను కలెక్టర్గా నేను సమాధానపరుచుకొని, నేను అక్కడ ఉండి ఏ సమాధానం అయితే ఎక్స్పెక్ట్ చేస్తానో ఆ సమాధానం నేను ఆ వ్యక్తికి ఇచ్చేవాడిని.
అమేజింగ్. సో దట్ ఈస్ హౌ ఐ వర్క్ దేర్. నా నేచర్ అదిగా. ఎందుకంటే ఎదుటి వ్యక్తి నా దగ్గరికి వచ్చిందంటే నా దగ్గర కలెక్టర్ని అని రాలేదు. నాకు ఒక బాధ్యత ఉంది, ఆయనను సమాధానపరచాలి అనే ఉద్దేశంతో నేను కలెక్టర్గా నా బాధ్యత అని చెప్పి నా దగ్గరికి వచ్చాడు. నేను కలెక్టర్ని, నేను 5 వరకే పనిచేస్తా, 6 వరకే పనిచేస్తా, ఇదంతా మిగతా ఆఫీసర్లు చూసుకుంటారు అని నేను చూసుకోలే. నేను కింది స్థాయి ఆఫీసర్తో నుంచి కలెక్టర్ వరకు, గుమాస్తా నుంచి సీనియర్ అసిస్టెంట్ నుంచి జూనియర్ అసిస్టెంట్ నుంచి కలెక్టర్ వరకు ఉన్న అన్ని అధికారులను సరి సమానంగా చూసా. అధికారులందరినీ ఒక కుటుంబ సభ్యులుగా చూసా. సో ప్రజలందరికీ కూడా మేమందరం కలిసి సమిష్టిగా కష్టపడి పనిచేసినాం కాబట్టే ఇవాళ నేను ఎక్కడ పనిచేసినా అక్కడ నా చెరగని ముద్ర ఉంటుంది. ఇవాళ బందర్లో పనిచేసిన, చిత్తూరులో పనిచేశాను. ఇవాళ ఈ క్యాంపెయిన్కి చిత్తూరులో పనిచేసిన నాతో పాటు పనిచేసి రిటైర్ అయిన ఉద్యోగులు ఇవాళ గ్రామాలలో తిరుగుతున్నారు. వాళ్ళు నేను పిలవలే, పేపర్లలో ఎక్కడో చూసి వెంకటరామరెడ్డి కంటెస్ట్ చేస్తానంటే వచ్చాడు. ఇవాళ ఉదయం ఖమ్మం నుంచి ఒక ఆఫీసర్ వచ్చాడు. ఎప్పుడో ఒకసారి పనిచేశాడు నాతో పాటు. ఆయన ఇవాళ వచ్చి కుక్కటిపల్లి వాళ్ళ బంధువుల ఇంట్లో ఉండి, వాళ్ళ బంధువులు కూడా కుక్కటిపల్లి నివాసి వాళ్ళు. సో నేను నిన్న నాకు చెప్పకుండా గజ్వేల్లో దుబాకలో తిరిగి వచ్చాడంట. సో ఆ విధంగా నేను ఎక్కడ పనిచేస్తే అక్కడ నాతో ప్రేమగా నా టీమ్స్ నా శక్తి పనిచేస్తూనే ఉంది ఫీల్డ్లో. సో నాకు వాళ్ళు చెప్తున్నారు, చాలా ఫీడ్బ్యాక్ ఉంది సార్, చాలా బాగా చెప్తున్నారు మీ గురించి అని చెప్తా ఉన్నారు. సో దట్ ఈస్ వాట్ ఐ యామ్. సో ఇదే మీ బలం, మీ బలగం అనుకోవచ్చా? ఇచ్చిన ప్రామిస్ ఎలక్షన్స్ కనుక ఈసారి మీరు గెలిస్తే 100 కోట్లతో ట్రస్ట్ ఏర్పాటు చేస్తా అన్నారు. ఎలా సార్? హౌ ఇస్ దట్ పాసిబుల్? 100 crores అన్నది సామాన్యమైన నంబర్ కాదు కదా. హౌ విల్ యూ ఇన్వెస్ట్? నాకు అంటే మా నాన్న, మా తల్లిదండ్రులు, మా అన్నలు, మా తమ్ముళ్ళతో నేను కలిసి ఉంటాం. ఒకటే ఇంట్లో ఉంటాం, ఉమ్మడి కుటుంబం, ఒకటే వంటగది, ఒకటే డైనింగ్ హాల్. వాటికి ఉమ్మడి కుటుంబం అందరూ ఒకటే దగ్గర ఉంటాం. మా అమ్మ ఉంటుంది మా ఎంబడి, అందరు మా 4 generations కలిసి ఉంటాం మేము. ఎంతమంది ఉంటారు సార్ ఫ్యామిలీ మెంబర్స్? మొత్తం 29 మంది ఉంటాం మేము. అందరూ కామన్ కిచెన్, కామన్ డైనింగ్. సో మా నాన్న, అమ్మ, మాకు మా పెద్ద అన్నయ్య, రెండో అన్నయ్య, మా అందరు అన్నదమ్ములు మాకు నేర్పింది ఏంటంటే ఒక మంచి గుణం మా కుటుంబానికి ఇచ్చింది వాళ్ళు. సో మాకు ఆస్తి సంపద కన్నా ఎక్కువ ఒక మంచి మోరల్స్, ఎథికల్ లివింగు, అబద్ధం ఆడొద్దు, ఫ్యామిలీ వాల్యూస్, తప్పులు చేయొద్దు, ప్రజలను మోసగించొద్దు, ఎదుటి వ్యక్తికి అబద్ధాలు చెప్పొద్దు అనేది మా కుటుంబ నేపథ్యం. సో మా నాన్న కూడా ఉర్దూ మీడియంలో, ఆ రోజులలో ఉర్దూ మీడియంలో BA LLB ఉస్మానియా యూనివర్సిటీ చదివాడు. ఆ రోజులలో కూడా ఆయన స్టేట్ ఫస్ట్ వచ్చాడు ఆ రోజులలో కూడా. సో మాకు బేసికల్గా ఉమ్మడి ఆస్తి కూడా ఉంది, నాకు ఉమ్మడి కుటుంబం ఆస్తి ఉంది. బిజినెస్ కూడా బాగానే జరుగుతూ ఉంది, అన్నదమ్ములు అందరూ కలిసి బిజినెస్ చేసుకుంటారు. సో ఈ బ్యాక్గ్రౌండ్లో నాకున్న ఆలోచన ఏంటంటే, చాలామంది ఏమనుకుంటారు, ఈ 100 కోట్లు ఇస్తా అన్నాడు, ఎలక్షన్ స్టంట్ అంటారు. బేసికల్గా ఎలక్షన్ స్టంట్ అంటారు బేసికల్గా. సో ఇట్స్ నాట్ దాట్. బేసికల్లీ నేను ఒక విద్యావేత్తగా, ఒక IAS ఆఫీసర్గా, ఒక డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్గా పనిచేసిన వ్యక్తిని. నేను మెజిస్ట్రేట్లోగా కలెక్టర్లో కూర్చున్నప్పుడు మేము న్యాయం చేయాలి, అబద్ధాలు ఆడకూడదు, చిన్న ప్రజలను మోసగించకూడదు, తప్పుడు ప్రచారాలు చేసుకోకూడదు. సో ఈ విధంగా నేను ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాడిని. నాకు అంటే ఐ ఫెల్ట్ సో హ్యాపీ వెన్ ఐ వాజ్ టోల్డ్ టు కంటెస్ట్ ఎలక్షన్. నన్ను పార్లమెంట్ బరిలో కంటెస్ట్ చేయమన్నప్పుడు నాకు ఒక సంతోషమైన విషయం ఏంటంటే, అరే నేను ఎక్కడైతే కలెక్టర్గా పనిచేసి, ఎక్కడైతే నా టోటల్ సర్వీస్లో 11 సంవత్సరాలు అదే జిల్లాలో ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో పనిచేసి ఆ ప్రజల మధ్యలో నేను ఇవాళ పార్లమెంట్కి అడుగు పెడుతున్న అత్యున్నత స్థానానికంటే అంతకన్నా జీవితంలో గొప్ప అదృష్టం ఎవరికి కావాలండి? దట్ ఈజ్ వన్. సెకండ్ పాయింట్, నేను కలెక్టర్గా నాకు ఈ మెదక్ జిల్లా, మెదక్ గడ్డ, సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్, దేశంలోనే ఒక మంచి IAS ఆఫీసర్గా నన్ను చూసి మిగతా ఆఫీసర్లు జెలసీ ఫీల్ అయ్యేంత ప్రఖ్యాతి ఇచ్చింది నాకు ఇక్కడ. కొంతమంది ఏమో బాగా చేస్తున్నామని చెప్పేవాళ్ళు, కొంతమంది ఏమో మీరు ఇందాక అన్నట్టుగా నీ ఒక్కరేనా, నువ్వే 5 సంవత్సరాలు CM జిల్లాలో చేస్తావా, 7.5 సంవత్సరాలు ఒక దగ్గరే పనిచేస్తావా, మరి మాకు సంవత్సరానికి 2 సంవత్సరాలకు ఒక బదిలీ అవుతుంది, నువ్వేం మ్యాజిక్ నీది చెప్పు అని అంటారు నన్ను. సో ప్రజలు ఆదరిస్తేనే ప్రభుత్వం ఆఫీసర్లను కంటిన్యూ చేస్తుంది, ప్రజాప్రతినిధులు అంగీకరిస్తేనే కంటిన్యూ చేస్తుంది, ఒక వేరే వాళ్ళని అయితే పెట్టరు కదా. సో ఈ కంటెక్స్ట్లో నాకు వచ్చినప్పుడు వాట్ ఐ థాట్ ఈజ్, నేను ఒక భిన్నంగా అధికారిగా సక్సెస్ అయ్యా.
అంటే నా నేపథ్యం డిఫరెంట్. నేను అందరు ఆఫీసర్లాగా కాదు, నేను డిఫరెంట్ స్టైల్లో ఫంక్షన్ చేశాను బేసికల్గా. సో ఈ మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా కూడా నా కోరిక ఏంటంటే, నేను ఎక్కడైతే నాకు ఏ గడ్డ అయితే ప్రఖ్యాతి ఇచ్చిందో, ఏ గడ్డ అయితే దేశవ్యాప్తంగా మంచి ఐఏఎస్ ఆఫీసర్గా, జిల్లా కలెక్టర్గా, లాంగెస్ట్ సర్వీసింగ్ కలెక్టర్ ఒకటే జిల్లాలో ఇచ్చిన ప్రఖ్యాతికి నేనేం తిరిగి ఇవ్వాలి గెలిచిన తర్వాత? ప్రభుత్వంగా ఒక ఎంపీగా ప్రభుత్వ డబ్బులతో ఎన్నో చేయగలుగుతా. ఐఎమ్ కాన్ఫిడెంట్. చేయగల శక్తి ఉంది, చేయాల్సిన విద్య ఉంది, చేయాల్సిన పరిపాలన అనుభవం కూడా ఉంది నాకు. కానీ అదనంగా వాట్ ఈజ్ దట్ ఐ క్యాన్. సో ఇవాళ ఉమ్మడి కుటుంబం ఆస్తి కూడా ఉంది, బిజినెస్ బాగా జరుగుతూ ఉంది, 30 సంవత్సరాల నుంచి బిజినెస్లో ఉన్నాం. సో నాకేంటంటే ఒక ట్రస్ట్, వెంకటరామరెడ్డి ట్రస్ట్ ఒకటి ఏర్పాటు చేసి, ఏదైతే నేను పోటీ పరీక్షలలో రాసి ఇవాళ ఈ స్టేజ్కి వచ్చానో, మా బ్రదర్ ఇంకొకరు కూడా ఐఏఎస్ ఆఫీసరే, ఒకటో ఇంట్లో ఇద్దరం ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నాం. సో మాకు విద్య మా సంపద ఇవాళ, మా కుటుంబానికి విద్య వల్లనే మాకు సంపద వచ్చింది. సో నా ఆలోచన ఏంటంటే విద్య ఇవ్వాలి ఇవాళ నియోజకవర్గానికి. ఎన్నో నిరుపేద కుటుంబాలు, చాలామందికి విద్య అందక, అంటే ప్రతిభ ఉంటుంది పిల్లలకు. పిల్లలు లోకల్ స్కూల్లో చదువుతున్నప్పుడు మంచి ర్యాంక్ ఉంటుంది, పాపం తల్లిదండ్రులకు పై చదువులకు చదివించడానికి అంత డబ్బులు ఉండకపోవచ్చు కదా, అందరి దగ్గర ఉండవు కదా, సమాజం ఒకటిగా లేదు కదా. సో ఈ కంటెక్స్ట్ లోపల నాకేమనిపించిందంటే, నేను అదనంగా ఏదైనా ఒకటి చేయాలి కుటుంబం నుంచి. సో నాకు ఎప్పుడైతే టికెట్ ఇచ్చి కంటెస్ట్ చేయమన్నారో, నేను మా మదర్ని, అన్నయ్యలను, పెద్ద అన్నయ్యను, రెండో అన్నయ్యను, తమ్ముళ్ళని అందరినీ కూర్చొని అడిగాను. నేను మరి నాకు ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయాలని ఉంది. నేను ఎంపీగా కూడా ఏదైతే ఎక్కడైతే ప్రజల మధ్యలో ఉండి కలెక్టర్ అయినానో అక్కడే ఎంపీ కావడం అనేది బహుశా పార్లమెంట్లో రేపు పొద్దున 540 మందిలో నేను గెలిచిన తర్వాత బహుశా నేను ఒక్కరినే అయి ఉంటాను. ఐ వుడ్ బి మోస్ట్లీ ది వన్ ఓన్లీ. సో మరి నాకు అరుదైన అవకాశం వచ్చినప్పుడు, నేను ఒక 100 crores ట్రస్ట్ ఏర్పాటు చేయాలనుకుంటున్నప్పుడు, మా బ్రదర్స్, మా అమ్మ అందరు కూడా, నువ్వు ఎప్పుడు పట్టుదల మనిషివి, అనుకున్నది సాధిస్తావు, నువ్వు ఎప్పుడు వెనుకకు పోవు, ధైర్యంగా ముందుకెళ్తావు, వీఆర్ రెడీ టు గివ్ యూ దట్ మనీ, ఫ్యామిలీ డబ్బు, ట్రస్ట్ డబ్బు ఇస్తాం అని చెప్పి వాళ్ళు నన్ను ఎన్నింటుండి నాకు అష్యూరెన్స్ ఇచ్చగానే వాళ్ళ అనుమతితో నేను ఇలా అనౌన్స్ చేశాను. సో డెఫినెట్గా ఆ డబ్బు ఖర్చు పెడతాను. ఇంకొక స్టెప్ కూడా నేను ఇవాళ చెప్తా ఉన్నా, 5 సంవత్సరాలలో 100 కోట్లు ఏదైతే ట్రస్ట్ డబ్బు పెడుతున్నానో, ప్రతి సంవత్సరం ఆ 20 కోట్లు ఏదైతే నేను ఖర్చు పెడతానో చెక్ రూపంగానే ఖర్చు పెడతాం అది. సో అదంతా కూడా ఏ పేద కుటుంబానికి, ఏ విద్యార్థి పేరు, తండ్రి పేరు, గ్రామం పేరు, మండలం పేరు, ఏ విద్యా ఇన్స్టిట్యూట్లోకి ఫీజు కట్టాము, ఎంత అమౌంట్, చెక్ నంబరు, ఈ వివరాలన్నీ కూడా ఎవ్రీ ఇయర్ నేను నా నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు, ఓటర్లకి నేను జవాబుదారు. అవన్నీ కూడా నా వెబ్సైట్లో పెడతాను, పబ్లిక్ డొమైన్లో పెడతాను. ఎవరైనా సెల్ ఫోన్లో క్లిక్ చేసి ఈ ఖర్చు వివరాలు చూసుకోవచ్చు. వాళ్ళ నియోజకవర్గంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ డీటెయిల్స్ వాళ్ళ మధ్యలో ఉంటాయి. మోస్ట్ ట్రాన్స్పరెంట్, అబ్సల్యూట్లీ మోస్ట్ ట్రాన్స్పరెంట్. ఎందుకంటే నేను ఒక కలెక్టర్గా అబద్ధం ఆడలేను. నేను ప్రజలు నన్ను విశ్వసించి 11 సంవత్సరాలు ఒక అధికారిగా అంగీకరించిన ప్రజలను ఇవాళ నేను ఓట్లు అడుగుతున్నాను. నేను వాళ్ళకి మోసం చేయలేను. నా ఆత్మ నేను అలాంటి ఉదయం కాదు నాది. సో నేను ఖచ్చితంగా ఏదైతే చేస్తానో అదే ఇవాళ ప్రమాణం చేసి చెప్తా ఉన్నా, వాళ్ళకి చేస్తా. ఏదైతే చేయగలుగుతానో అదే నేను ఇవాళ చేస్తా అని హామీ ఇస్తూ ఉన్నా. అది ఏం చేస్తాననేది ఇప్పుడే చెప్తా ఉన్నా, చెప్పిన ప్రకారంగా చేస్తా. సో ఒక మెజిస్ట్రేట్గా ఉండి అబద్ధాలు ఆడకూడదు కదా. హౌ కెన్ ఐ లై? నేను ఫాల్స్ ప్రామిసెస్ చేయలేను కదా. కరెక్ట్. దట్ ఈస్ వాట్ ఐ యామ్. ఆన్ ది అదర్ సైడ్, ప్రస్తుత బీఆర్ఎస్ పరిస్థితి చూస్తే, అసెంబ్లీ ఎలక్షన్స్లో ఓడిపోయింది, అధికారంలో కాంగ్రెస్ రావడం జరిగింది. ఇప్పుడు మీరు మళ్ళీ లోక్సభకి కంటెస్ట్ చేయడానికి గెలుస్తామన్న ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? అంటే బేసికల్గా 2 అంశాలు ఇక్కడ, 3, ఐ కెన్ సే 3 ఫ్యాక్టర్స్. ఒకటి, మెదక్ జిల్లా బీఆర్ఎస్ కంచుకోట. అక్కడ ఖచ్చితంగా ప్రజల క్యాడరు, ఓట్లు అన్నీ మాకే ఉన్నాయి. మొన్నటి అసెంబ్లీ ఎలక్షన్ కూడా నిదర్శనం. రెండవది, బీఆర్ఎస్ పార్టీ ఓడిపోలే. యాక్చువల్గా నా దృష్టిలో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోలే, కాంగ్రెస్ గెలిచిందంటారా? కాంగ్రెస్ కొన్ని కారణాల వల్ల మేము అనూన్య పరిస్థితిలో అభివృద్ధి, సంక్షేమం దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో జరిగింది. అయినా కూడా చిన్న మైనర్ మాకు ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవాలనో ఏదో ఒకటి, కొన్ని చిన్న కారణాల వల్ల అత్యంత 1.8% ఓట్లతో మేము ఓడిపోయాము. ఇవాళ అసలు ఓడిపోయింది ఓటమిలాగా చూడట్లేదు. ఎదుటి వారు కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలు అని చెప్పి ఇంటింటికి బాండ్ పేపర్లు ఇచ్చి ప్రజలను నమ్మించి
సో బియాండ్ ఏ పాయింట్ అంటే పొలిటికల్గా కూడా ఒక బియాండ్ ఏ పాయింట్ వాళ్ళు రీచ్ అవుట్ అయ్యారు. వాళ్ళు కూడా ఊహించలే గెలుస్తామని. వాళ్ళు ఏమనుకున్నారంటే ఓటు శాతం పెరుగుతుంది, వచ్చే ఎలక్షన్లకు పనికి వస్తుంది, ఈ గ్యారంటీలు కూడా ఎందుకు ఇచ్చిందంటే ఇవి ఇంప్లిమెంట్ చేస్తామా చేయమా, ఎట్లాగ ఓడిపోతాము, అట్లీస్ట్ రెస్పెక్టబుల్ అపోజిషన్లో ఉండాలనే ఆశతో వాళ్ళు గ్యారంటీలు ఇచ్చారు. ఇచ్చేటప్పటికి ఇప్పుడు వాళ్ళకి అది తలకు పామై చుట్టుకుంది వాళ్ళకు. ఇప్పుడు పరిస్థితి ఏమైందంటే ఆ గ్యారంటీలు ఇంప్లిమెంట్ చేయాలంటే డబ్బులు లేవు, గ్యారంటీలు ఇంప్లిమెంట్ చేయకుండా డేట్లు ఇచ్చారు. వాళ్ళు ఏమనుకున్నారంటే ఒక 40 సీట్లు 50 సీట్లు వస్తాయి, ఇంకొక 40 సీట్లో 30 సీట్లో 28 సీట్లో వాళ్ళ కౌంట్లో ఉండే యాక్చువల్గా. ఒక 5 సీట్లు ఎక్కువ వస్తే ఒక 35 సీట్లో ఈ 30 సీట్లతో అపోజిషన్లో కొద్దిగా రెస్పెక్టబుల్గా కూర్చుందామని అనుకునే పరిస్థితిలో ఎట్లాగో పవర్కు రాదు కదా అని ఇష్టం ఉన్న గ్యారంటీలు రాసి, బాండ్ పేపర్లు రాసి, స్టాంపులు వేసి, సంతకాలు వేసి ఇంటింటికి పంచిండ్రు. ప్రజలు పాపం ఆశాజీవులు కదా ప్రజలు. జనరల్గా అట్లా ఏ పుణ్య పార్టీ ఎప్పుడు కూడా చేయదు, జనరల్గా చేయదు. సో ఈసారి ఏంటంటే ఎట్లాగో రాము కానీ అట్లీస్ట్ అపోజిషన్లో బీజేపీ కన్నా మాకు కొన్ని ఎక్కువ సీట్లు రావాలని కష్టపడ్డారు. అది ఏదో క్లిక్ అయింది, మాకు అది కొద్దిగా సెట్ బ్యాక్ అయింది అంతే. సో అందుకొరకని చెప్పి మా ఓట్లు మాకే ఉన్నాయి, గెలుస్తాం. ఇంకొకటి ఏంటంటే టీఆర్ఎస్ కాంగ్రెస్ పాలన 4 నెలల్లో ప్రజలు గమనించారు. ఇవాళ మా కేసీఆర్ సార్ ఎప్పుడైతే ఫీల్డ్ మీదకి పోతా ఉన్నాడో చాలామంది ఆలోచన ఏంటి, అయ్యో కేసీఆర్ సార్ని ఓడగొట్టినాము, 9 సంవత్సరాలు నిరంతరంగా కరెంటు కట్ కాకుండా ఉన్న తెలంగాణలో ఇవాళ పవర్ కట్స్ ఉన్నాయి, రైతులు మోటార్లు రిప్పి కాలిపోతున్నాయి, పంటలు ఎండిపోతున్నాయి, ఇవాళ అన్ని నీళ్ళ కోసైంది, కరెంటు కోసైంది, చాలా ఇబ్బంది పడుతున్నామనే దృష్టిలో ఇవాళ ప్రజలు మొత్తం కూడా రివోల్ట్ అయిపోతున్నారు. బీఆర్ఎస్ పార్టీకి ఖచ్చితంగా మెజారిటీ సీట్స్ వస్తాయి, ప్రజా అభిప్రాయం మారిపోయింది. ఇంత తక్కువ సమయంలో కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలకు వ్యతిరేకం వస్తుందని మేము కూడా ఊహించలే వాస్తవంగా. బట్ ఈ 20 డేస్ ఈ 1 మంత్లో దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్. సో ప్రజలు ఇవాళ మళ్ళీ బీఆర్ఎస్కి బద్దం కదా. ఇంకోటి వాళ్ళకి మా నినాదం ఒకటే, ఏదైతే వాగ్దానాలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ ఇవాళ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పరిచిందో, మమ్మల్ని ఎన్నుకోండి, మీరు మనంతరం ఒకటి. సో వాగ్దానాలను ఖచ్చితంగా అల్లరి చేసి మీ గొంతుకై ఉండి మేము ఆ వాగ్దానాన్ని ఇంప్లిమెంట్ చేసేటట్టుగా మీకు చేరవేస్తాం. లేకుంటే ప్రశ్నించే గొంతుక ఉండదు మీకు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ పార్టీ, అది తెలంగాణ ప్రజల పార్టీ. అది ఇవాళ నువ్వు బీజేపీని ఎన్నుకునే బదులు కాంగ్రెస్ని అయితే ఎట్లాగ ఎన్నుకోరు మళ్ళీ. సో ఇవాళ మళ్ళీ బీఆర్ఎస్ని ఎన్నుకున్నట్టయితే అట్లీస్ట్ ఇచ్చిన హామీల కొరకు మేము గట్టి కొట్లాడి మళ్ళీ ప్రజలకు దగ్గరై చేస్తాము. 2 సంవత్సరాలలో ప్రజలకు పూర్తిగా విశ్వాసం వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఎలక్షన్స్ లోపల బీఆర్ఎస్ ప్రభంజనంగా మళ్ళీ అఖండ విజయం సాధిస్తుంది. 100 రోజుల పరిపాలన అయిపోయింది కదా, మరి ఇచ్చిన హామీలు అమలు పరచలేదనా మీరు? ఇవి కూడా ఏవి అమలు పరిచారు చెప్పండి? ఏం డేట్లు ఖరారు చేశారు కదా. ఇప్పుడు 2 లక్షల రుణమాఫీ ఉంది. ఏమన్నారు, కేసీఆర్ రుణమాఫీ అయితే మాఫీ చేసిండ్రు కదా, కేసీఆర్కు రుణమాఫీ చేసినందుకు ఓట్లు వేయకండి, ఆయన ₹1,00,000 మాఫీ చేసిండు, నేను వస్తే 2 లక్షలు మాఫీ చేస్తా, ఆల్రెడీ మాఫీ చేసిండు కదా, నువ్వు ఫ్రెష్ రుణాలు తీసుకో, ఇప్పుడు ఎలక్షన్ల ముందు తొందరగా తీసుకో, వచ్చే నెల 9వ తారీఖు నాడు నేను సంతకం పెడతా, నువ్వు 2 లక్షల రుణాలు ఈ నెలలో తీసుకో, వచ్చే నెలలో ఈ 2 లక్షల రూపాయలు నువ్వు వాడుకో, వచ్చే నెల 9వ తారీఖు నాడు నేను మళ్ళీ ప్రభుత్వం ఫామ్ చేసినాక ఎల్బీ స్టేడియంలో మీ అందరి సమక్షంలో నీ రుణమాఫీ చేస్తా, సంతకం పెడతా అని చెప్పి ఓట్లు అడిగినారు. పాపం రైతులందరూ 2 లక్షల లోన్ తీసుకున్నారు కొంతమంది. ఇవాళ వాళ్ళ పరిస్థితి ఏంటి? కరెంటు అయితే కష్టాలు స్టార్ట్ అయినాయి, రైతుల పొలాలు ఎండిపోయినాయి, ఇవాళ పరిస్థితి నీళ్లు లేవు, కరెంటు లేదు. ఇవన్నీ కూడా కేసీఆర్ గారేమో ఉన్నప్పుడు కరెంటు ఉంటుంది, కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతుల పంటలు ఎండవు, 9 ఏళ్ళు ఎప్పుడు కూడా పంటలు ఎండలేదు. మరి ఇవాళ సడన్గా 4 నెలల్లో ఎందుకు ఈ ప్రాబ్లం వచ్చింది? సో దెన్ ప్రజలు సామాన్యులు కారు, వాళ్ళు తొందరగా గుర్తిస్తారు. వాళ్ళు డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది కరువు వచ్చిందంటారా? 100%. కాంగ్రెస్ వచ్చింది, కరెంటు పోయింది, కాంగ్రెస్ వచ్చింది, కరువు వచ్చింది, కాంగ్రెస్ వచ్చింది, రైతుకన్నిటికీ నీళ్ళు వచ్చినాయి. వర్షాకాలం రాలేదు కదండి, ఇంకా వర్షాకాలం రాలేదు కాదు కదా. కేసీఆర్ గారు ఉన్నప్పుడు పంట ఎండిపోయిందా? 9 సంవత్సరాల కేసీఆర్ గారి పాలనలో, అంటే 1 సంవత్సరం మాకు కరెంట్ ఇవ్వడానికి టైం పట్టింది, 9 సంవత్సరాలు నిరంతర కరెంట్ ఇచ్చిండు. కరెంటు పోతే వార్త. 9 సంవత్సరాలు ఏ రైతుదన్నా మోటార్ కాలిందా? ఇవాళ మీరు ఒక ఇండిపెండెంట్ సర్వే చేయించండి, ఏ ఒక్క ఊళ్ళో ఎన్ని మోటార్లు రైతులే లాస్ట్ 2 నెలల 3 నెలల కాలినాయో సర్వే చేయించండి, మీకు తెలుస్తుంది. మేము జస్ట్ మీటింగ్లలో ఎంతమంది మోటార్లు కాలినాయి అంటే 100 మంది రైతులు చేతులు ఎత్తారు. ఒక్క మోటార్ కాలితే 10,000 రూపాయలు రైతు ఖర్చు. ఇవాళ రైతు బంధు కూడా రైతులకు రావట్లేదు కదా, రైతు బీమా ఎత్తేసే కదా.
కళ్యాణ లక్ష్మి మేము పెట్టిన స్కీమ్ అన్నా కంటిన్యూ చేయట్లేదు కదా. తులం బంగారం పక్కన పెడదాం, స్కీమ్ కూడా కంటిన్యూ కావట్లేదు కదా. సో ప్రజలు తొందరగా గమనిస్తారు. ఇక్కడ ప్రభుత్వాలు మారాలి, కానీ మారినా పర్వాలేదు, నో ప్రాబ్లం. మాకు 10 సంవత్సరాలు అవకాశం ఇచ్చిండ్రు, ప్రజా తీర్పును గౌరవిస్తాం. 5 సంవత్సరాలు మేము వెయిట్ చేస్తాం. బీఆర్ఎస్ పార్టీ మేము అడిగేది ఒకటే, మేము ప్రజల మధ్యలో ఉండి పరిపాలన చేశాం. ప్రజలు ఇవాళ మిమ్మల్ని కోరుకున్నారు, మీరు ఉండండి 5 సంవత్సరాలు, వద్దనట్లేదు. కానీ ప్రజల సంక్షేమం కొరకు పనిచేయండి. ఏదైతే మీరు గ్యారెంటీలు ఇచ్చిండ్రో ప్రజలకు చేరవేయండి. మా నినాదం అదొకటే. మిమ్మల్ని కుర్చీ దిగిపోమని మేము అనట్లేదు. మేము ప్రజలు ఎన్నుకున్నారు, కంటిన్యూగా అండి 5 ఇయర్స్. మళ్ళీ ఎన్నికలలో చూద్దాం ఎవరు గెలిస్తే వాళ్ళకు. మీకు ఇంతకీ మేజర్ కాంపిటీషన్ ఎవరు సార్, కాంగ్రెసా బీజేపీయా? బికాజ్ ఐ టెల్ యూ, ఇప్పుడు మెదక్ విషయానికి వస్తే రఘునందన్ గారికి హరీష్ గారికి కాంపిటీషన్, పోటీ అంటున్నారు. అంటే బేసికల్గా రఘునందన్ గారు, అంటే నేను పేరు పెట్టాల్సిన అవసరం నాకు ఎందుకో ఇష్టం ఉండదు పేర్లు పెట్టి క్రిటిసైజ్ చేయడం. ఎందుకంటే డైరెక్ట్గా అవసరం లేదు నాకు. రాజకీయం కొద్దిగా విలువలైన రాజకీయం పాటించాలనేది నా కోరిక. ప్లస్ ఎదుటి వ్యక్తి నన్ను క్రిటిసైజ్ చేసినా కూడా పెద్దగా నేను పట్టించుకోను. నేను ఆఫీసర్గా ఉన్నప్పుడు కూడా నా గురించి ఎవరన్నా నెగిటివ్గా ఏదైనా వార్తలు రాసినా కూడా నేను ఆ 2 రోజులు టీవీ చూడ జనరల్గా. ప్లస్ ఆ 2-3 రోజులు న్యూస్ పేపర్ చదవ నేను. బట్ రాజకీయాలంటే నిత్యం ఎవరో ఒకళ్ళు అంటూనే ఉంటారు. అయినా మంచిదే. ఇప్పుడు బేసికల్గా మన ఇండివిజువల్ స్ట్రెంగ్త్ ఈజ్ వాట్ వీఆర్. మనం ఎవరం కూడా యాజ్ ఏ మ్యాన్, వెంకట్రామరెడ్డి అనే వ్యక్తి తనే ఒక శక్తి అనుకుంటేనే నాకు నమ్మకం వస్తుంది. నేను వెంకట్రామరెడ్డి అని చెప్పి 10 మంది మీద ఆధారపడి నేను బతుకుతే నా జీవితం నా చేతిలో ఉండదు. అట్లీస్ట్ యూ షుడ్ డిఫెండ్ కదా సార్. డిఫెండ్ ఎవరికి చేయాలి? మిమ్మల్ని క్రిటిసైజ్ చేసిన వాళ్ళు క్రిటిసైజేషన్ ఎందుకు క్రిటిసైజ్ చేస్తున్నాడు? ఇవాళ టెన్షన్కి ఎత్తి నా క్యాండిడేచర్ డిక్లేర్ కాగానే అంతకుముందు గెలుస్తా అనుకునే ఆశలు అడియాశలు అయిపోయి, నా క్యాండిడేట్ డిక్లేర్ కాగానే చాలా అంటే అన్సర్టనిటీ వచ్చి అసలు ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఇవాళ తప్పుడు ప్రచారాలు చేసి ఏదంటే అది వాగి అక్కడ కంప్లైంటు, ఇక్కడ కంప్లైంటు, ఈడీ కంప్లైంటు, సిబిఐ కంప్లైంటు, సుప్రీంకోర్టు కంప్లైంటు, హైకోర్టు కంప్లైంటు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంప్లైంటు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కంప్లైంట్లు, ఎక్కడ పడితే అక్కడ కంప్లైంట్లు రాసుకుంటా ఇవాళ క్యాంపెయిన్ చేసే బదులు ఇండస్ట్రీ పెట్టుకొని కాగితాలు రాసే పరిస్థితికి వచ్చింది ఇవాళ వ్యవహారం. సో ఐ డోంట్ వాంట్ టు కామెంట్ ఆన్ దాట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ప్రత్యర్థే లేడు, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ప్రజలు నన్ను గెలిపించుకుంటారు. ఎందుకంటే నేను ప్రజల మనిషిగా పనిచేసిన. అక్కడ కేసీఆర్ గారు, హరీష్ రావు గారు ఇద్దరు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం అది. సో దే ఆర్ ద లీడర్స్ దేర్ అండ్ దే హ్యావ్ డన్ లాట్ టు ద స్టేట్. నాకు అందుకొరకనే ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్. కమింగ్ టు ప్రజలు మిమ్మల్ని ఎందుకు ఎన్నుకోవాలి అని అడిగితే ఏం చెప్తారు? ప్రజలు నన్ను ఎన్నుకోవడానికి ప్రజలు నన్ను చూశారు, ఫస్ట్ పాయింట్. రెండవది, ప్రజల విశ్వాసాన్ని, ప్రజల అవసరాలను తీర్చిదిద్దడంలో, అధికారిగా నా బాధ్యత నిర్వహించడంలో ఖచ్చితంగా నేను ఒక చిత్తశుద్ధితో పనిచేసిన అనే నమ్మకం నాలో ఉంది. ప్రజలు నన్ను విశ్వసించరు. ప్రజలు నన్ను విశ్వసించక, ప్రజలు నా పనితనాన్ని నచ్చకుంటే, ఒక ఐఏఎస్ ఆఫీసర్గా 7.5 సంవత్సరాలు ఒక్క దగ్గర ప్రాంతంలో పనిచేసింది లాస్ట్ 20 సంవత్సరాలలో భారతదేశంలో అరుదైన అవకాశం. సో అక్కడే నేను పరీక్ష పాస్ అయిపోయా. నా నామినేషన్ అంటే ఎప్పుడైతే పార్టీ నన్ను క్యాండిడేట్గా డిక్లేర్ చేసిందంటే బహుశా ఆ అంశం మీద నన్ను డిక్లేర్ చేసిందని నేను అనుకుంటా ఉన్నా. ప్రజల ఆమోదం నాకు ఉంటుంది. ప్రతి ఇంటిలో ఒక వ్యక్తిని నేను ఇవ్వాలి, ప్రతి కుటుంబంలో కుటుంబ సభ్యులాగానే నేను చూసుకున్నాను నాకు నేను తప్పితే. ఎందుకంటే ఎమోషనల్ కనెక్ట్ ఏర్పడుతుంది ఒక జిల్లాలో ప్రజల మధ్యలో పనిచేస్తున్నప్పుడు. సో ఆ ఎమోషనల్ కనెక్ట్ నాకు ఉంది కాబట్టి ప్రజల విశ్వాసం ఉంది, నన్ను ఎన్నుకుంటారు. ఇప్పుడు 3 ప్రధాన అభ్యర్థులలో నన్నే ఎందుకు ఎన్నుకోవాలనే ప్రశ్నకి సమాధానం, ఒక కలెక్టర్గా అక్కడ పనిచేసినప్పుడు డెఫినెట్గా నాకు ఆ ప్రాంతం మీద పూర్తి అవగాహన ఉంది. కరెక్ట్. మెదక్ నియోజకవర్గంలో పూర్తి అవగాహన ఉంది. ప్రజలకు ఏ అవసరాలు ఉంటాయి, ప్రజలకు ఎలాంటి సమయంలో ఎలాంటి ప్రాజెక్టులు అవసరం ఉంటుంది, ప్లస్ ఒక విద్యావేత్తగా నేను ఒక ఎడ్యుకేషన్ ప్రాపర్గా ఉండి, ఒక క్వాలిఫికేషన్ ఉండి నేను అక్కడ పనిచేశాను. తప్పకుండా నేను ఏదైతే కలెక్టర్గా చేయలేని పనులు ఉన్నాయో, ఇవాళ నేను ఎలక్టెడ్ బాడీ అంటే ప్రజాప్రతినిధిగా ఉండి చట్టసభలలో నేను ఉన్నప్పుడు వాళ్ళకి కావాల్సిన చట్టాల రూపకల్పనలో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని నేను 'మెదక్' ఇది కావాలని పార్లమెంట్ అడగలుగుతాను. ఇవాళ ప్రైమ్ మినిస్టర్ గారిని కానివ్వండి, అక్కడ ఉన్న సీనియర్ మంత్రులను కానివ్వండి, నేను వాళ్ళకి కావాల్సిన చట్టాల రూపకల్పనలో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని నేను 'మెదక్' ఇది కావాలని పార్లమెంట్ అడగలుగుతాను. 'మెదక్' ఇది
ఆ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో సీనియర్ సెక్రటరీలకు వాళ్ళు కూడా ఒక దగ్గర కలెక్టర్గా పనిచేసి వచ్చిన వాళ్ళే కదా. వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి నేను ఎంపీగా నేను కూర్చుండే అవకాశం, మీట్ అయ్యే అవకాశం నాకుంది. నేను పోయి అడుగుతాను, సార్ నేను అక్కడ 7.5 సంవత్సరాలు లాంగెస్ట్ టెన్యూర్ కలెక్టర్గా చేశా, నన్ను ప్రజలు ఆమోదించి నన్ను ఇంత భారీ మెజార్టీతో గెలిపించారు, నాకు ఈ ప్రాజెక్టుని ఇవ్వండి, నా నియోజకవర్గానికి నేను అడుగుతూ ఉన్నా, నాకు ఇవ్వండి అంటే ఆ తెచ్చుకునే సత్తా నాకుంది. గట్టిగా అడిగి కొట్లాడి మెప్పించి నమ్మించి తెచ్చుకునే అవకాశం నాకుంది ఇవాళ. అందుకొరకు నన్ను ఎన్నుకోమని అడుగుతున్నా. ప్రాసెస్లు అంతా మీకు యూ హ్యావ్ అ క్లారిటీ అబౌట్ దట్. ఇంకోటి నాకున్న పరిచయాలతోని ప్రజలకు ఎలాంటి ప్రాజెక్టులు ప్రిపేర్ అవుతూ ఉన్నాయి, మెదక్ బదులు ఇంకేదో రాష్ట్రానికి పోతే మెదక్ ఎందుకు తెచ్చుకోవద్దు అనే పార్షియాలిటీ నా దగ్గర, పక్షపాతిని కదా నేను మెదక్కి. సో తప్పకుండా నేను మెదక్ తేవాల్సిన బాధ్యత ఉంది కదా. ప్రజలు కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. ఇప్పుడు కలెక్టర్గా నేను ఉన్నప్పుడు, కలెక్టర్గా ప్రజల నుండి ఒక విద్యావంతునిగా ఉండి ప్రభుత్వం రూపకల్పన అన్నిట్లలో ఇన్వాల్వ్ అయినప్పుడు ప్రజలు కూడా నా నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు. సో ఖచ్చితంగా నేను వాళ్ళ కోరికలు నెరవేర్చే అవకాశం నాకు అందరికన్నా, ముగ్గురు అభ్యర్థుల కన్నా ప్రధాన అభ్యర్థులు నాకు ఎక్కువ ఉందని నేను భావిస్తాను. మల్లన్న సాగర్ విషయానికి వస్తే అక్కడ బాధితులు కాదు వెంకట్రామరెడ్డి గారి బాధితులు అంటున్నారు. దీన్ని మీరు ఎలా చూస్తారు? అంటే బేసికల్గా సింపుల్గా చెప్పాలంటే మల్లన్న సాగర్ అనేది పెద్ద రిజర్వాయర్. మనం ఆంధ్రప్రదేశ్ మన స్వతంత్రం వచ్చిన కాడి నుంచి కూడా మనం చూసుకున్నట్టయితే తెలంగాణ ప్రాంతంలో అంతకన్నా పెద్ద రిజర్వాయర్ మనం కట్టుకోలే ఇప్పటి వరకు. అది మనం కట్టుకోగలిగాము అత్యంత వేగంగా, ఫాస్ట్గా. ప్రజలకు ఆల్మోస్ట్ దాన్ని మనం డెలివరీ, దాని రిజల్ట్స్ ప్రజలు అనుభవిస్తూ ఉన్నారు. ఇప్పుడు కొన్ని లక్షల కుటుంబాలకు ఆ రిజర్వాయర్ ఆధారం. కొన్ని లక్షల కుటుంబాలకి ఇవాళ అది జీవధార. ఆ కుటుంబాలకు అది ఆల్మోస్ట్ లైఫ్లో అన్ని కుటుంబాలను మేలు చేస్తూ ఉంది. ఏ ప్రాజెక్ట్ అయినా కూడా, ఒక రోడ్డు వేసినా కంపల్సరీ రోడ్డు కింద కొంతమందికి భూమి కోల్పోతారు. సో కొన్ని వందల కుటుంబాల త్యాగ ఫలితం ఇవాళ మల్లన్న సాగర్. మరి ఆ వందల కుటుంబాల త్యాగం మన జన్మలు ఏం చేసినా కూడా తీరని, అంటే నెరవేరని త్యాగం. అంటే దాన్ని మనం ప్రతిఫలం ఇచ్చుకోలేము. వాళ్ళకి ఎంత ఇచ్చినా తక్కువే. తాతలు ముత్తాతల నుంచి ఆ గ్రామంలో ఉండి, జ్ఞాపకాలు ఉండి, ఈ గ్రామంలో నువ్వు ప్రాజెక్ట్ కడుతున్నావు, నిర్వాసితం అవుతున్నావు, నువ్వు ఇక్కడి నుంచి ఖాళీ చేసి అక్కడ ఇస్తాను నేను, అక్కడికి పో అంటే ఎవరు ఒప్పుకుంటారు చెప్పండి? ఎవరు ఒప్పుకుంటారు? సాధ్యమా? చిన్నగా ఆ గడ్డ మీద పుట్టి విద్యాభ్యాసం చేసి అక్కడే పెరిగి అక్కడే పెళ్లి చేసుకొని అక్కడే మళ్ళీ కుటుంబాన్ని పెంచి అక్కడే పిల్లలు జన్మించి పిల్లలకు పిల్లలు జన్మించిన తల్లులు, తాతమ్మలు, ముత్తాతలు వాళ్ళు ఇక్కడికి పోవాలి. వాళ్ళకి ఎంత కష్టం ఉంటుంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఉన్న పరిధిలో ఒక మానవతా దృక్పథంతో వాళ్ళ ఇంటికి పోయి భోజనాలు కూడా చేసి వాళ్ళ కుటుంబంలో ఒక కుటుంబ సభ్యుడిని మెప్పించి ఆలోచింపజేసి, మీ త్యాగం ఫలితం లక్షల కుటుంబాల లాభం. మరి ప్రాజెక్ట్ నిర్మాణం చేయాలంటే నేను తీసుకున్న నిర్ణయం కాదు, ప్రభుత్వం ఒక పెద్ద సంకల్పంతో తీసుకున్న నిర్ణయం. ఏ ప్రాజెక్టు భారతదేశంలో కాదు, ఏ ప్రపంచంలో ఎక్కడ చేసినా కూడా ఇది అనివార్య పరిస్థితి. ఖచ్చితంగా మీరు ఖాళీ చేయాల్సిన పరిస్థితి. ఖాళీ చేసే క్రమంలో ఒక ప్రేమతోని మీకేం కావాలంటే అది ప్రభుత్వం ఇస్తూ ఉంటుంది. దేశంలోనే మెరుగైన ప్యాకేజ్ మనం ఇచ్చాం. దేశంలోనే ఇవాళ R&R కాలనీ, రిహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ కాలనీ, ఏదైతే ప్రత్యామ్నాయంగా వాళ్ళకి ఇల్లు కట్టి ఒక గ్రామాలు ఎస్టాబ్లిష్ చేశామో, ఇవాళ దేశంలో మంచిగా కట్టిన కాలనీలు, అంతకన్నా బెస్ట్ కాలనీ ఇవాళ దేశంలో ఎక్కడా లేదు. నేను గర్వంగా చెప్తున్నా, ఛాలెంజ్ చేసి కూడా చెప్తా ఉన్నా. అట్లాంటి కాలనీ ఎక్కడ కూడా దేశంలో కూడా పునరావృత కాలనీలు ఎక్కడ లేవు. సో అట్లా బాగా చూసాం కాబట్టి ఇవాళ దేశంలో అరుదైన అవకాశం నాకు దక్కింది. నిర్వాసిత కుటుంబాలు గ్రామాలు ఖాళీ చేస్తున్నప్పుడు నన్ను ఒక ప్రొసెషన్లో తీసుకొచ్చి పూలదండ వేసి డప్పు వాద్యాల మీద నన్ను తీసుకుపోయి, నా మీద ప్రేమతో, మంచిగా చూసుకున్నాడు వెంకటరామరెడ్డి అనే ప్రేమతో తీసుకొచ్చి సహకుటుంబ పంక్తి భోజనాలు చేసి, సామూహిక గృహప్రవేశాలు చేసి, ఒక గ్రామంలో 400 ఇండ్లు ఉన్నాయనుకుంటే 400 ఇండ్లు కట్టిన తర్వాత 400 ఇండ్లకు ఒకటే రోజు గృహప్రవేశం చేశాం. 200 మంది పూజారులను అక్కడ ఇక్కడ హైదరాబాదు, చిక్కటిపల్లి, నారాయణగూడ నుంచి తీసుకొచ్చి గజ్వెల్ ఎడ్యుకేషన్ క్లబ్లో నైట్ హాల్ట్ చేయించి వాళ్ళకు వెన్నీళ్ళు ఇచ్చి, ఉదయాన్నే 6:30, 5ంటికి కాలనీలకు తీసుకొచ్చి ప్రతి ఇంట్లో
ఒక్కొక్క పూజారికి 2 ఇండ్లలో గృహప్రవేశాలు చేసే విధంగా చేసి ప్రతి నిర్వాసిత కుటుంబం గృహప్రవేశం చేస్తున్నప్పుడు ఒక చీరే, ఒక ప్యాంట్ టీషర్టు, ఒక తువ్వాల ఇచ్చి, పూజ సామాన్ ఇచ్చి, అయ్యగారికి ఏదైతే డబ్బులు వాళ్ళు పూజారికి ఇవ్వాలనో అవి వాళ్ళతో ఇప్పించి 1000 రూపాయలు ఏదైతే వాళ్ళకి ఇవ్వాలనో అది ఇచ్చి, వారికి ఇవ్వాల్సింది ఇచ్చి, ఇంత జాగ్రత్తగా కుటుంబంలాగా నా ఇల్లు ఖాళీ చేస్తే ఎంతైతే నేను చెత్త తీసుకుంటున్నానో అంత తీసుకొని వాళ్ళకు గృహప్రవేశాలు చేయించాం. గృహప్రవేశాలు చేసిన తర్వాత ఆ గ్రామానికి 400 గృహాలు ఉంటే ఒక రోజు కార్యక్రమం పెట్టుకొని ఒకటే ప్లేస్లో సహపంక్తి భోజనాలు చేసి వాళ్ళ బంధువులు వాళ్ళు అందరు కలిపి ఒక 1000 మందికి ఒకటేసారి భోజనాలు చేసి వాళ్ళతో పాటు నేను భోజనం చేసిన. ఇవాళ భారతదేశ చరిత్రలో ప్రాజెక్టు నిర్మాణం అయినాక పునరావాస కేంద్రాలలో వచ్చి గ్రామాలను ఖాళీ చేసి ఒక కలెక్టర్తో పాటు సహపంక్తి భోజనాలు సామూహిక గృహప్రవేశాలు చేసిన ఏకైక కలెక్టర్ వెంకట్రామరెడ్డి. అమేజింగ్. ఆ అరుదైన అవకాశం నాకే దక్కింది. అంటే నన్ను అంత యాక్సెప్ట్ చేసిన వాళ్ళు యాక్సెప్ట్ చేసింది కాబట్టే 14 అంటే దాదాపుగా 14 గ్రామాలు ఏవైతే మేము ఖాళీ చేశామో కొండపోచమ్మ మల్లన్న సాగర్లో ఏ ఒక్క పోలీసు యూనిఫామ్ లేకుండా, పోలీస్ ఇంటర్ఫరెన్స్ లేకుండా సివిల్ అడ్మినిస్ట్రేషన్ అంటే కలెక్టర్ సిబ్బంది కలిసి మేము గ్రామాలు ఖాళీ చేసినాం. దానివల్లనే ఇవాళ వచ్చింది. అందుకే మొన్నటి అసెంబ్లీ ఎలక్షన్లో కేసీఆర్ గారికి ఈ అన్ని పునరావాస కేంద్రాల్లో ఉన్న 18,000 మంది ఓటర్సు అన్ని కాలనీలలో భారీ మెజారిటీ ఇచ్చి కేసీఆర్ సార్ని గెలిపించిండ్రు. ఇవాళ ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చినాక మళ్ళీ కూర్చుందాం. ఆ రోజు నేను రిజల్ట్స్ మీకు ముందు పెడతా. ఈ అన్ని కాలనీలలో కూడా నాకు మళ్ళీ భారీ మెజారిటీ ఇస్తారు. ఇవాళ ఏదైతే మల్లన్న సాగర్ మీద దుష్ప్రచారం చేస్తూ ఉన్నారో, ఇవాళ నాతో పాటు ఎన్నిక చేసి ఒక ప్రత్యర్థి చేసిన విష ప్రచారం అది. వారు స్వర్గీయులు రామలింగారెడ్డి గారు దుబ్బాక నియోజకవర్గంలో చనిపోయి బై ఎలక్షన్ వచ్చినప్పుడు, ఆ బై ఎలక్షన్లో వారు కంటెస్ట్ చేసినప్పుడు వారు పోచమ్మ గుడికి మల్లమ్మ గుడికి వెళ్ళి ఆ రైతులతో వెళ్ళి గుడి మీద ప్రమాణం చేసి, దేవుడి మీద ప్రమాణం చేసి 6 లక్షలు కేసీఆర్ సార్ ఇచ్చిండు, ఈ దుర్మార్గపు కలెక్టర్ ఇచ్చిండు 6 లక్షలు. నన్ను 2019లో దుబ్బాక ఉప ఎన్నికల్లో నన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకోండి, బై ఎలక్షన్లో నేను నీకు 12 లక్షల కంపెన్సేషన్ ఇప్పిస్తా, లేకుంటే నా పేరే ఇది కాదు, నేను నీకు కంపెన్సేషన్ ఇవ్వడమే కాకుండా నీకు 2 జతల ఒక జత ఇడ్లు ఇస్తా, నాగలిస్తా, నిరుద్యోగ భృతి ఇస్తా, హాస్పిటల్ పెట్టిస్తా, నా కుటుంబ సభ్యులు వచ్చి ఇక్కడ ప్రాక్టీస్ చేస్తారు, ఫ్రీ వైద్యంగా ఇస్తాము. ఇవన్నీ ఒక 100 ప్రామిసులు చేసి 1200-1500 ఓట్లతో గెలిచి తప్పుడు ప్రామిసులు చేసి నా మీద దుష్ప్రచారం చేసి నన్ను ఒక ద్రోహిగా చిత్రీకరించి సోషల్ మీడియాలో గెలిచి 4 ఏళ్ళు కుర్చీలో కూర్చుండి ప్రజల వాగ్దానాలు మర్చిపోయి ఒక్క రైతు కంటే ఒక రైతుకు 2 ఎడ్లు కొనియలేదు, ఒక్క నాగలి కొనియలేదు, ఒక్క నిరుద్యోగునికి సొంత డబ్బులతో ఇవ్వాల్సిన నిరుద్యోగ వృత్తి 2000 ప్రామిస్ చేసి ఇవ్వలేదు. ఏ హామీ ఏ ప్రామిస్ పిల్లలే. దేవుని దగ్గర ప్రమాణం చేసి 6 లక్షల బదులు 12 లక్షలు ఇస్తా అని చెప్పి ఇవాళ రైతులను కూడా మోసం చేసి రైతులకు నన్ను బూచిగా చూయించి నా మీద దుష్ప్రచారం చేసి ఇవాళ మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో అదే నియోజకవర్గం నుంచి ప్రజలు నమ్మి ఓటేసినామని చెప్పి భావించి వాగ్దానాలు ఇవి కూడా అమలు చేయలేదని అర్థం చేసుకొని గట్టి దెబ్బతో 54,000 ఓట్లతోని వాళ్ళ ప్రత్యర్థిని ప్రభాకర్ రెడ్డి గారిని ఇవాళ అక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిపించి ఆ అభ్యర్థిని అనతి తక్కువ కాలంలో 4 ఏళ్లలోనే వారి మీద విరక్తి చెంది 54,000 మెజారిటీతో అక్కడ ఓడగొట్టింది. మరి అదే 54 నెలల్లో 54,000 మెజారిటీతో ఓటమితో పాలైన అభ్యర్థి ఇవాళ మళ్ళీ నాకు ప్రత్యర్థి అయి నా ఎలక్షన్లో కంటెస్ట్ చేస్తే ఆ తప్పుడు వాగ్దానాలు ఇంప్లిమెంట్ చేయక మళ్ళీ ఇవాళ ఏ విధంగా ఓట్లు అడుగుతారు. అందుకొరకే మళ్ళీ మల్లన్న సాగర్ బూచి తీసుకొచ్చి మళ్ళీ నా మీద తప్పుడు ప్రచారాలు చేసి నా మీద కంప్లైంట్లు ఇచ్చి నా మీద మళ్ళీ భారతదేశంలో ఎక్కడైతే కంప్లైంట్లు ఇవ్వాలో ప్రతి చోట నా మీద కంప్లైంట్లు ఇచ్చి ఒక ఫ్రస్ట్రేషన్ గురై ఇవాళ ప్రజల తికమకై అయోమయ పరిస్థితిలో ఉండి ఓడిపోతున్నా భయంతో ఇవాళ ఒక తప్పుడు ప్రచారం నా మీద విష ప్రయోగం జరుగుతూ ఉంది.
సో ఇది ఎన్నికలలో సర్వసాధారణం. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, ఎన్నికలలో వారు న్యాయవృత్తి చేసి ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి, నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్గా అక్కడే కలెక్టర్గా చేసి ప్రజల మన్నన పొందిన వ్యక్తిని ఒక హుందాగా ఎలక్షన్ చేద్దాం, ఒక డిగ్నిఫైడ్గా ఎలక్షన్ చేద్దాం. ఎలక్షన్ ప్రాసెస్లో మూడో వ్యక్తిని బలి చేయకుండా, ప్రజలకు ఇబ్బంది కలగకుండా, ప్రజలు మెచ్చే విధంగా పోరాటం చేద్దాం. ప్రజాశక్తులను తెలుసుకుందాం. ఓటమి గెలుపు అనేది ఒకరు గెలుస్తారు, మిగతా ప్రత్యర్థులు ఓడిపోతారు. యాజ్ సింపుల్ యాజ్ దాట్. దాని కొరకు అసత్య ప్రచారాలు వద్దు, బట్టకార్చి ఒళ్ళు మీద వేసే ప్రయత్నాలు వద్దు, చెడు ప్రచారం, దుష్ప్రచారం, విష ప్రచారం వద్దు. మనం ఏంటి అనేది చెప్పుకుందాం. హెల్తీ కాంపిటీషన్ అండ్ వీఆర్ ఎడ్యుకేటెడ్ పీపుల్. ఒక అడ్వకేట్గా రేపొద్దున ఎంతోమందికి కోర్టులో వాదించే అడ్వకేట్గా రెస్పెక్టబుల్గా లెట్ us ఫైట్ ఇట్ అవుట్. నేను కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్, నేను దిగజారి మాట్లాడలేను కదా. ఐ కాంట్ టాక్ లైక్ దాట్. సో నేననేది ఏంటంటే ఈ కాన్స్టిట్యున్సీకి ఒక ప్రత్యేకత వచ్చింది ఇప్పుడు. మీరు ఒక ప్రత్యర్థిగా మీరు ఒక మంచి ఎడ్యుకేటెడ్ నుంచిగా ఉండి ప్రజలకు మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. సరే, ఒకసారి హామీలు ఇచ్చిండ్రు, అమలు చేయలేదు, ప్రజలు తీర్పు ఇచ్చిండ్రు. సో ప్రజలు ఎప్పుడు కూడా తెలివిగల వ్యక్తులు. వాళ్ళు ఎవరిని విశ్వసించాలి, ఒక్కసారి ప్రజలు మోసపోతారు, రెండోసారి కూడా మోసపోతారా చెప్పండి? ఈజ్ ఇట్ పాసిబుల్? వెరీ స్మార్ట్ సార్, పీపుల్ ఆర్ వాచింగ్. అబ్సల్యూట్లీ. సో డెఫినెట్గా ప్రజలు అర్థం చేసుకుంటారు. ప్లస్ నా పనితనము నన్ను అర్థం చేసుకున్నారు ప్రజలు. పార్టీ బలంగా ఉంది. అన్నిటికన్నా కేసీఆర్ గారు అక్కడే నియోజకవర్గంలో ఉన్నారు. హరీష్ రావు గారు మాకు పెద్ద స్ట్రెంత్. సో హరీష్ రావు గారు ఈ ఎన్నికను వాళ్ళు ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తూ ఉన్నారు గౌరవ కేసీఆర్ గారి ఆదేశాల మేరకు. సో వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఏ బిగ్ విన్ దేర్. ఫ్యాంటాస్టిక్. బట్ హ్యావింగ్ సెడ్ దట్ సార్, భారతీయ జనతా పార్టీ పరిపాలన ఎలా ఉంది? తీసరి బార్ మోదీ సర్కార్ అంటున్నారు. హౌ డు యూ సీ ఇట్? రెండు విషయాలు ఇక్కడ. మీరు ఒక్కటి చెప్పండి, తెలంగాణ ప్రజలకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఈ 10 సంవత్సరాలలో ఏమొచ్చింది చెప్పండి. మనం ఇన్ని మెడికల్ కాలేజీలు పెట్టుకున్నాం, ఒక్క మెడికల్ కాలేజ్ వచ్చిందా? తెలంగాణ వచ్చిన తర్వాత మనకు ఇన్ని జిల్లాలు చేసుకున్నాం. ఎందుకు జిల్లాలు చేసుకున్నాం? పరిపాలన సౌలభ్యం కొరకు, ప్రజలకు పరిపాలన దగ్గరలో ఉండి అందాలని చెప్పి చేసుకున్నాం. ప్రతి జిల్లాకు ఒక నవోదయ విద్యాశాల జనరల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీ అది. ఒక్క నవోదయ విద్యాలయాలను శాంక్షన్ చేయాలి కదా. ఇట్స్ ఏ రిపీటెడ్ ఆర్గనైజేషన్. మన జిల్లాకు వస్తే మన జిల్లాకు విద్యావంతులకే కదా, విద్య కొరకే కదా. విద్య ఉంటే కుటుంబాలన్నీ కూడా సంపన్నమవుతాయి, నాలెడ్జ్ వస్తుంది, విజ్డమ్ ఉంటుంది, ప్లస్ అన్ని విధాలా వాళ్ళు ముందుకు వెళ్ళిపోతారు. సమాజంలో గౌరవం కూడా ఉంటుంది ఆ కుటుంబానికి. ఇది ఎంతమందికి ఇవ్వాలంటే అంతమందికి ఇవ్వాల్సిన ఆలోచన ఉండాలి మనకు. సో అట్లాంటిది జరగలేదు. ఒక్క మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేసిందా? తీసరి బార్ అంటే తెలంగాణలో అయితే ఆ పాచిక బారదు. ఏవో పథకాలు అన్నీ పెట్టాము, అది ఇక్కడి వరకు రావట్లేదు అని కూడా జనాలు అంటారు కదా. అంటే కేంద్రం ఈజ్ ఆల్ పవర్ఫుల్. వాళ్ళు కావాలనుకుంటే ఇంప్లిమెంట్ చేయగలుగుతారు కదా. సో జనాలు రాకపోవడానికి కారణం ఏముంది? ఏమొచ్చిందని కదా, ఒకటన్నా చెప్పాలి కదా వచ్చినట్టు. కరెక్ట్. మీరు పవర్ఫుల్ అన్నారు కాబట్టి అడుగుతున్నాను. కవిత అరెస్ట్ విషయం, హౌ డు యూ సీ ఇట్? అది ఇట్ ఈస్ నౌ ఇన్ ద కోర్ట్, ఇట్ ఈస్ అండర్ ఇన్వెస్టిగేషన్. సో రాజకీయ లబ్ధి కొరకు ఇప్పుడు నా మీద కూడా ఒక ఈడీ కేసు పెట్టారు. మా ప్రత్యర్థే పెట్టారు, మొన్న కంప్లైంట్ ఇచ్చారు. సో ఇవన్నీ కూడా ఏమవుతుందంటే ప్రజా జీవితంలోకి వచ్చినప్పుడు వీ హ్యావ్ టు ఫేస్ మెనీ థింగ్స్ ఇన్ పబ్లిక్ లైఫ్. వీ హ్యావ్ టు ఫేస్ మెనీ థింగ్స్ ఇన్ పబ్లిక్ లైఫ్. అల్టిమేట్లీ తీర్పు ఆ రోజు చెప్తుంది. మియర్ అలిగేషన్ ఈజ్ నాట్ అన్ అలిగేషన్, ఇట్స్ ఓన్లీ అన్ అలిగేషన్. సో లెట్ ద డీటెయిల్స్ కమ్ అండ్ లెట్ ద జడ్జ్మెంట్ కమ్. సో మీ కంచుకోటని ఖచ్చితంగా మీరు ఛేదించాలని, విజయం మీ సొంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ అండి. విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ మోర్ అండి. పవర్ టు యూ.